3:27 క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మరలా చదువుతున్నాను. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చిన్న ప్రార్థన. కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు జరిగినటువంటి ఆరాధనలో మీరు మాతో ఉండి, మాలో ఉండి, మా మధ్య ఉండి క్రమముగా మర్యాదపూర్వకముగా జరిగించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. చదవబడినటువంటి మాటలు మీవి. మీ సన్నిధిలో నిలబడిన నేను నిష్ప్రయోజకుడను, జ్ఞానము లేనివాడను కావున నన్ను మీ ఆత్మతో నింపి మీ నోటి బోరుగా వాడుకొని చదివిన మాటలు మా అందరికీ అర్థమయ్యే రీతిగా క్లుప్తముగా యుక్తముగా విశదీకరించండి. ప్రతి ఒక్కరికి వినే మనసు దయచేయండి. ప్రకటించబడిన మాటలు మా హృదయాలలో భద్రపరుచుకొని ఆ మాటల ద్వారా మా జీవితాలు చక్కదిద్దుకొని మీ రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండుటకు మీ కృప మా పట్ల దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వర్లరా, దేవుని యొక్క అపారమైనటువంటి ప్రభు ప్రేమను బట్టి ఇంతవరకు ఆయన దయగల స్థాయిలో భద్రపరిచాడు. సజీవుల సంఖ్యలో నిలిపి ఈ యొక్క పస్కా పండుగ దినమున ఉదయకాలపు వేళ ఆయన సన్నిధిలో చేరి ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించటానికి ప్రభు మనకిచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి మనం ఆయనను స్తుతించబద్దులమై ఉన్నాం. మరి ఇంతవరకు కూడా చక్కని ఆరాధన చేయటానికి ప్రభు మన ఎడల కృప చూపించి ఉన్నాడు. మరి ఈ సమయంలో మన ముందు వాక్య భాగం మిగిలి ఉన్నది. కొద్ది నిమిషాలు క్లుప్తముగా దేవుని యొక్క మాటలు మనం ధ్యానిస్తూ ఉండగా కూడి ఉన్నటువంటి వారు ఆయన మాటలు శ్రద్ధగా చెవియొగ్గి ఆలకించి ఆత్మీయమైనటువంటి మేలు పొందువారుగా ఉండాలని ప్రేమపూర్వకముగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తులైనటువంటి పౌలు గలతీయులకు రాస్తున్నటువంటి పత్రిక 3వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకొని ఉన్నాం. ఈ భాగంలో మనం చూసినట్లయితే క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటూ ఉన్నాడు. ఎవరు? ఆయన నామములో బాప్తిస్మము పొందినటువంటి వారు. 26వ వచనాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వర్లారా, ఇక్కడ కూడి ఉన్నటువంటి మనందరము కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ధరించుకొని ఉన్నాం. దేని ద్వారా? ఆయనలో బాప్తిస్మము పొందుట ద్వారా. అదే మాట కదండి అక్కడ ఉంది. ఏమంటున్నాడు? క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ. కనుక ఎవరైతే దేవుని యందు విశ్వాసముంచి పాప క్షమాపణ పొంది బాప్తిస్మము పొందారో వారందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొని ఉన్నారు అని అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీయ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలకు ఈ మాట రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ఆలోచన చేయాలి. క్రీస్తును ధరించుకొని ఉన్నటువంటి మనం, అనగా క్రీస్తును కలిగి ఉన్నటువంటి మనము, క్రీస్తులో బాప్తిస్మము పొందినటువంటి మనము ఆయనను ధరించుకొని ఉన్నాము. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు, లేక ఆయనలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలు ఏమైతే ఆయన కలిగి ఉన్నాడో వాటిని మనము కూడా కలిగి ఉండాలి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి జాలి, ఆయనలో ఉన్నటువంటి దయాళత్వము, ఆయనలో ఉన్నటువంటి దీర్ఘశాంతము, ఆయనలో ఉన్నటువంటి మంచితనము, ఆయనలో ఉన్నటువంటి విశ్వాసము, లేక ఆయనలో ఉన్నటువంటి ఆ నీతి, ఇవన్నీ కూడా క్రీస్తును ధరించుకున్నటువంటి మనము కూడా కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన మనస్సు మనము కలిగి ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో అన్నాడు కదండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అంటూ ఉన్నాడు. కనుక ఆయనలో ఏ ఏ గుణాలైతే, ఏ ఏ లక్షణాలైతే ఉన్నవో అవి అన్నీ దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి, లేక క్రీస్తును ధరించుకున్నటువంటి మనలో ఉండాలి అనేది ఇక ఉదయకాలంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దైవగ్రంథములో నుంచి కొన్ని సంగతులను మనం గమనించేవారమై ఉన్నాం. మరి ఈ సమయంలో ఆయనలో ఉన్నటువంటి ఆ మనస్సు మనము కలిగి ఉండాలి అనేది ధ్యానించేవారమై ఉన్నాం. అదే ముందుగానే చెప్పుకున్నాం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అనే మాట. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయనలో సిద్ధ మనస్సు ఉంది, ఆయనలో దీన మనస్సు ఉంది, ఆయనలో తగ్గింపు మనస్సు ఉంది, ఆయనలో జాలిగల మనస్సు ఉంది, ఆయనలో సాత్వికమైనటువంటి మనస్సు ఉంది. కనుక ఈ మనస్సులన్నీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి చెంది ఉన్నవి. కాబట్టి ఇట్టి మనస్సు మనము కూడా కలిగి ఉండాలి. మరి ఎన్నో మనసులను గురించి మనం చెప్పుకున్నాం, కానీ ఈ ఉదయకాల సమయంలో మరి సిద్ధ మనసు అనేది మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకునేవారమై ఉన్నాం. సిద్ధ మనసు చూడండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయములో మనం చూసినప్పుడు, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాన్ని తృణీకరింతురు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, కొంచెం పై వచనాన్ని కూడా మనం గమనించినప్పుడు, విందురని నేను ఎవరితో మాట్లాడిదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు అంటూ ఉన్నాడు. గమనించారా? వినుటకు సిద్ధ మనసు,
అంటే ఏంటి దీని భావం? దేవుని వాక్యాన్ని వినటానికి ఏ మనసు ఉండాలి? సిద్ధపడినటువంటి మనసు ఉండాలి. ఇక్కడ అంటూ ఉన్నారు, వారు దేవుని మాట వినలేకపోయిరి. కారణం ఏంటి? కారణం ఏమైందండి అంటూ ఉన్నాడు కదా ఇక్కడ, వారు వినుటకు తమ మనసును సిద్ధపరుచుకొనలేదు. అవును, చాలామంది నేటి దినాల్లో ఇలాంటి వారిని మనం చూస్తూ ఉంటాం. ఇది ఎప్పుడు చెప్పే వాక్యమే కదా, లేక ప్రతి మాసము మన దగ్గరికి వచ్చే దేవుని సేవకుడే కదా, ఇలాగూ. కానీ దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధతో ఆసక్తి కలిగి వినాలి అంటే మొదట మనము సిద్ధపడి రావాలి. ఒక ప్రయాణం చేయాలంటే సిద్ధపాటు అవసరం. ఆఫీస్కి వెళ్ళాలంటే సిద్ధపాటు అవసరం. ఏదైనా ఒక పని చేయాలంటే దానికి ముందుగా సిద్ధపాటు అవసరం. ఇక చిన్న ఒక పైన రూమ్ వేయాలనుకుంటూ ఉన్నాం, అనుకంగా వేసేస్తామా? దానికి కావలసినటువంటి ఐరన్ కావచ్చు, లేక శాండ్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ముందు వీటన్నిటికంటే ముఖ్యంగా ఆర్థిక పరముగా వీటన్నిటిని మనం సిద్ధపరచుకొని తదుపరి పని ప్రారంభిస్తాం. అది అలాగే దేవుని వాక్యాన్ని వినటానికి కూడా సిద్ధపడినటువంటి మనసు మనం ప్రిపేర్ అయి ఉండాలి, అనగా మనం సిద్ధపడి ఉండాలి. ఈరోజు దేవుని దాసుడు ఏ వాక్యం మనకి అందిస్తాడో, ఏ లేఖనాన్ని మనకు ఆయన అందించబోతూ ఉన్నాడో దాన్ని నేను వినాలి, ఆసక్తితో వినాలి, నా హృదయంలో భద్రపరచుకోవాలి. ఆ మాటల ద్వారా నన్ను నేను పరీక్షించుకొని పరలోక రాజ్యానికి వారసుడిగా సిద్ధపడి కలిగి ఉండాలి అనే ఒక సిద్ధపాటు మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకిస్తాం, వింటాం. ఇక్కడ ఇర్మియా ఏమంటూ ఉన్నాడు? వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనలేదు కనుక వారు వినలేకపోయిరి అని అంటూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి వర్లారా, దేవుని గ్రంథములో మనం గమనించినట్లయితే ఒక వినుటకు మాత్రమే కాదు, ఒక సంఘ పెద్ద కానీ లేక ఒక దైవ సేవకుడు కానీ దేవుడు తనను ప్రేమించి ఆయనకు అప్పగించినటువంటి ఆ యొక్క మందను కాసే విషయములో కూడా, ఆ మందను నడిపించే విషయములో కూడా దేవుడు చెబుతున్నాడు సిద్ధపాటు కలిగి ఉండాలి అని. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడే అన్నాడు. ఎలా కాయాలంట? దేవుడు మనకిచ్చినటువంటి మందను ఏ రకంగా మనం నడిపించాలి, ఏ రకంగా దాన్ని మనం కాయాలి అంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా లేక హృదయపూర్వకముగా. అంతేకాకుండా ఇక్కడ అంటూ ఉన్నాడు దుర్లాభాపేక్షతో కాక, అనగా ఏదో ఆశించి కాకుండా సిద్ధ మనస్సుతోనూ అంటూ ఉన్నాడు. ఏ మనసుతోనండి? సిద్ధ మనస్సుతో. ఈ మాట మనం హృదయంలో భద్రపరచుకోవాలి. ఎందుకంటే మన పాఠం అదే,
సిద్ధ మనసు. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు, సిద్ధ మనస్సుతో మీ మధ్యనున్న దేవుని మందను విచారణ చేయుచు దానిని కాయుడి. సిద్ధ మనస్సు కలిగి కాయవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక వినటానికి సిద్ధ మనసు ఉండాలి, సంఘాన్ని కాయటానికి సిద్ధ మనసు ఉండాలి. ఇంకా మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి వారులారా, హోషేయ గ్రంథంలో ఒక మాట అంటూ ఉన్నాడు. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ మరి ఒక మాట రాయబడి ఉంది, చూడండి. హోషేయ 14:2 వచనం, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యుద్ధకు తిరుగుడి అన్నాడండి. ఏం సిద్ధపరచుకొని ఇక్కడ మాటలు సిద్ధపరచుకొని, మన మాటలు సిద్ధపరిచినటువంటి మాటలై ఉండాలి. ఎప్పుడైతే ఆ అనుభవం మనలో ఉంటుందో, మన యొక్క మాట లేక మన యొక్క సంభాషణ, కొలసీలకు రాసిన పత్రికలో అన్నాడు కదా, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచి కలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడే అని అంటూ ఉన్నాడు. ఎప్పుడు ఉంటుందండి? మన మాటలు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సిద్ధపరచుకొని ఉంటామో, అలాగే ప్రార్థించడంలో సిద్ధపాటు, దేవుని వాక్యమును ధ్యానము చేయటంలో సిద్ధపాటు, దేవుని వాక్యాన్ని చదువుటలో సిద్ధపాటు. చదువుట వేరు, ధ్యానము చేయుట వేరు. దేవుని మందిరానికి వచ్చే విషయములో సిద్ధపాటు, దేవుని ఆలయములో కూర్చునే విషయములో సిద్ధపాటు, ఆయన మాటలు వినే విషయములో సిద్ధపాటు. ఎప్పుడైతే ఈ సిద్ధ మనస్సు మన జీవితాల్లో కలిగి ఉంటామో, దేవునికి ఇష్టలుగా, ఆయనకు ప్రియమైనటువంటి వారముగా మనం నడుచుకునే వారమై ఉన్నాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం గమనించినట్లయితే, ఆయన అన్నిటిలో కూడా ఆయన సిద్ధపడి ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవుని పోలిక కలిగినటువంటి వాడు, దేవునితో సమానమైనటువంటి వాడుగా ఉన్నటువంటి వాడు అయి ఉండి కూడా ఆయన మానవ ఆకారమును ధరించి మాంసయుక్త రక్త దేహము కలిగిన వాడై కన్య గర్భమందు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి అరుదించాడండి. ఈ లోకములో గమనించండి, ఆయన ఏ శ్రమలు పొందాలో అవన్నీ ఆయనకు తెలుసు. అయినా కూడా ప్రభు వాటన్నిటి విషయమై సిద్ధపడి ఈ లోకానికి తన్ను తాను తగ్గించుకొని రిక్తుడుగా, ఏమీ లేనివాడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించారా? ఆ సిద్ధపాటే లేనట్లయితే ఆయన మనుష్య కుమారుడుగా వచ్చేవాడే కాదండి. లేక ఆయనకి తెలియకొచ్చాడా? లోకానికి వెళ్తే నన్ను సిలువేస్తారు, దూషిస్తారు, అవమానిస్తారు, ఎన్నో శ్రమలు భరించాలి, వారి కొరకు నేను ప్రాణం త్యాగం చేయాలి అని తెలియదా అండి? తెలుసు ఆయనకి. కానీ వాటన్నిటికీ కూడా ఆయన సిద్ధపడి ఈ లోకానికి వచ్చాడు. మనందరి నిమిత్తము ఆయన కలువరిలో తన ప్రాణమును పెట్టాడంటే ఆయన అన్నిటికీ తెగించి, అన్నిటికీ సిద్ధపడి ఆయన లోకానికి వచ్చినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనే కాదు, అపోస్తులైనటువంటి పౌలు గారిని కూడా మనం గమనించినట్లయితే చూడండి, అక్కడ ఒక మాట రాయబడి ఉంది. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం
అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 13వ వచనం. పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చిన గుండె బద్దలు చేసిదరేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. గమనించారా? పౌలు పలికినటువంటి మాట మనం గమనించినప్పుడు ఇక్కడ అగబు అనే ఒక ప్రవక్త ఈయన గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడంటే, ఇక్కడ అంటూ ఉన్నాడు 11వ వచనం. అతడు మా ఎద్దుకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడుకట్టు గల మనిషిని ఇలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనిను. ప్రవక్త అయినటువంటి అగబు ఈ మాట అంటూ ఉన్నాడు. ఈ తన చేతులను కాళ్ళను కట్టుకొని నడికట్టు తీసుకున్నటువంటి యొక్క పౌలును వారు ఏం చేయబోతూ ఉన్నారు చూడండి. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురు అని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినవాడై ఈ మాట చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా పౌలుతో ఏమన్నారండి? ఏమన్నారు పౌలుతో? చూడండి, అక్కడ అంటున్నాడు, ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతన్ని బతిమాలుకొంటినిమి. గమనించారా? ఎప్పుడైతే అన్యజనుల చేతికి అప్పగిస్తారని ప్రవక్త అయినటువంటి అగబు చేత పరిశుద్ధాత్మ పలికాడో, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా పౌలుతో అంటూ ఉన్నారు, నీవు యెరూషలేమునకు వెళ్ళవద్దు అని మాట చెప్పినప్పుడు పౌలు పలికిన మాట ఎలాంటిదండి? ఏమన్నాడు పౌలు? చూడండి, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక ఏమన్నారండి? చనిపోటుకు సిద్ధముగా ఉన్నాను. ఆ మాట ఎప్పుడు అంటారండి? సిద్ధపడితే అంటారా, సిద్ధపడకుండా అంటారా? ఇక్కడ అంటున్నాయా, పలాని చోటుకు వెళ్ళగాక, లేక పలాని స్థలానికి స్వార్థ ప్రకటించడానికి వెళ్ళగాకండి. గత 2 రోజుల క్రితమే ఒక బృందాన్ని వాళ్ళు అనేకమైన హింసలకు గురి చేశారు అని చెబితే మనం ఏం చేస్తాం? మనం వెళ్తాం ఆ స్థలానికి? వెళ్ళాం. కానీ ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు, పౌలును అన్యజనుల చేతికి అప్పగిస్తారని పరిశుద్ధాత్మ సెలవిచ్చాడు ప్రవక్త అయినటువంటి అగబు ద్వారా. ఆ కారణం చేత అక్కడ ఉన్నటువంటి వారు అంటూ ఉన్నారు, నీవు యెరూషలేమునకు వెళ్ళవద్దు అని చెప్పారు. అయితే పౌలు పలికిన మాట, మీరు నా గుండె బద్దలేల చేదురు. నేనైతే యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాదు, నేను చనిపోటుకు కూడా సిద్ధముగా ఉన్నాను. ఎంత గొప్ప మనసో చూడండి. పౌలులో ఉన్నటువంటి ఎంత సిద్ధపాటు అండి అది. నేను చనిపోవటానికైనా సిద్ధమే, మీరు నన్ను ఆపవద్దు. మీరు భయపడి నన్ను భయక్రాంతుడుగా చేయవద్దు. నేను మన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా సిద్ధపడి వెలిచి ఉన్నాను. ఈ మాట పలికాడంటే పౌలు ఎంతగా సిద్ధపాటు కలిగిన వాడుగా, సిద్ధ మనసు కలిగినటువంటి వాడుగా ఉన్నాడో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు 20వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 20వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడునై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు, కానీ బంధకములను శ్రమలను
నా కొరకు కాసుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని రాజ్యమును గూర్చి లేక దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ఇక్కడ కూడా అవే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను ఆత్మయందు బంధించబడి యెరూషలేమునకు వెళ్ళుచు ఉన్నాను, అక్కడ ఏమేమి జరుగునో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం ఖాయం. ఏమన్నాడండి? ఏమన్నాడు? బంధకములను శ్రమలను నా కొరకు కాసుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. గమనించారా? ఏమి జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం ఖాయం, బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నాయి. వాటి విషయమై నాకు ప్రతి పట్టణములో కూడా పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నన్ను గూర్చి ఆయన సాక్ష్యం ఇచ్చుతూ ఉన్నాడు. అయితే దేవుని స్వార్థ ప్రకటించే విషయములో నా ప్రాణమును కూడా నేను లెక్క చేయటలేదు. నా ప్రాణమును అర్పించటానికైనా నేను సిద్ధపడి ఉన్నాను అని అంటూ ఉన్నాడు పౌలు. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ఒక పాఠం ఉంది మనకి. ప్రభువు నమ్మి ఆత్మీయ జీవితంలో ప్రభువుని ధరించుకున్నటువంటి నా జీవితంలో కూడా ఈ సిద్ధపాటు అనేది మనలో ఉండాలి. నేడు కొంతమంది మిషనరీస్ని చూస్తూ ఉన్నాం. మన రాష్ట్రాన్ని వదిలి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి దేవుని సేవ చేస్తున్నటువంటి వారు ఏ ఉద్దేశంతో వెళ్ళారండి? కేవలము పౌలులో ఉన్నటువంటి అనుభవమే. మరి ఫలాని రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఆ భాష తెలియదు, అక్కడ పరిస్థితులు తెలియదు, అక్కడ తెలిసిన వారు లేరు. అటువంటి స్థలానికి వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి వెళ్ళారంటే వారు అన్నిటికీ తెగించి దేవుని స్వార్థను ప్రకటించే విషయంలో వారి ప్రాణాలను కూడా లెక్క చేయక, అయిన వారిని, తల్లిదండ్రులను, అలాగే బంధువులను, స్నేహితులను అందరినీ కూడా విడిచిపెట్టి దేవుని కృపా సువార్తను ప్రకటించడానికి వెళ్ళేటువంటి అనేక మంది మిషనరీస్ను మనం చూస్తూ ఉన్నాం. అది వారిలో ఉన్నటువంటి సిద్ధ మనసుకు అది గుర్తుగా మనం చూస్తున్నామండి. మరి అటువంటి సిద్ధ మనసు మన జీవితాల్లో కలిగి దేవుని స్వార్థలో ముందుకు కొనసాగుతూ ఉన్నామా? దేవుని స్వార్థను మనం ప్రకటించడానికి సిద్ధపాటు కలిగినటువంటి వారముగా మన జీవితాలు ఉన్నాయా? ప్రభువు చెప్పాడు మార్కు సువార్తలో, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఈనాడు అనేక మంది అస్సాం అయితేనేమి, హిమాచల్ ప్రదేశ్ అయితేనేమి, పంజాబ్ అయితేనేమి, మణిపూర్ అయితేనేమి, ఎన్నో రాష్ట్రాల్లో మన తెలుగువారు వారు అన్ని విషయాల్లో కూడా వారు ప్రాణాలను తెగించి దేవుని స్వార్థ ప్రకటించడానికి, నశించి నిత్య నరకాగ్నికి జోగాడుతున్నటువంటి మనుషులను ప్రభు యొద్దకు నడిపించడానికి వారి ప్రాణాలను కూడా లెక్క చేయక వారు సిద్ధపాటు కలిగి, సిద్ధ మనసు కలిగి వెళ్ళి సేవ చేస్తున్నటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఇట్టి అనుభవాన్ని మనం కలిగిన వారముగా ఉన్నామా? లేక దేవుని పిల్లలని చెప్పుకుంటూ ఉన్నాం కానీ ఎలాంటి సిద్ధపాటు అనేది మన జీవితాల్లో లేకుండా, నా మటుకు నేను రక్షింపబడ్డాను, నిత్య నరకాగ్ని తప్పించుకున్నానే అనుకుంటూ ఉన్నావేమో. కానీ అపోస్తలుడైన పౌలు ఎలాగూ సిద్ధపాటు కలిగి ఉన్నాడో, దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఎలాంటి సిద్ధపడైన లోకానికి సమస్తాన్ని
విడిచిపెట్టి ఏమీ లేనివాడుగా రిక్తుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడో ఆ రీతిగా లోకములో జీవిస్తున్నటువంటి నీవు నేను కూడా దేవుని కృపా సువార్త విషయములో, దేవుని సువార్తను ప్రకటించే విషయములో, దేవుని మందను కాసే విషయములో మనము సిద్ధపాటు కలిగినటువంటి వారుమగా, సిద్ధ మనసు కలిగినటువంటి వారుమగా మనము నడుచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. రాబోయే దినాలు మనం గమనించినప్పుడు భయంకరమైనటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి. పిరిమటువంటి వర్లారా, గత సంవత్సరం మనం చూసాం మణిపూర్ సంగతి. మణిపూర్లో క్రైస్తవులు అనబడే వారిని ఏ రీతిగా ఎన్ని చిత్రహింసలకు ఏ రీతిగా వారిని బంధించి శ్రమలకు గురి చేశారో, ఎన్ని చర్చీలు మరి పడగొట్టారో మన వార్తల్లో వింటూ ఉన్నాం. కాబట్టి అలాంటి పరిస్థితి మరి నేడు రానున్నటువంటి దినాల్లో, ముందున్నటువంటి కాలాల్లో రాబోతూ ఉండగా, అలాంటి దుర్దినాల్లో మనం దేని కొరకైనా కూడా వెనుకాడక స్వార్థ ప్రకటించే విషయంలో, ప్రభు పని విషయంలో మనము సిద్ధపాటు కలిగిన వారమై మన ప్రాణాలను కూడా లెక్క చేయక అంతము వరకు మనం ప్రభువుకు సాక్షిగా నమ్మకస్తులుగా జీవించటం అనేది అది మన జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదకరం. మరి రాను రాను తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి దినాలు, అపాయకరమైనటువంటి దినాలు. కనుక ఇటు దినాల్లో ప్రభువుని నమ్మి ఆయన ధరించుకొని జీవిస్తున్న నీవు నేను అటు సిద్ధపాటు మనసు కలిగి ప్రభువు రాకడ కొరకు మనం నడుచుకొనవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. అంతేగాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును, మా సిద్ధమైన మనస్సు కనుపర్చు నిమిత్తమును, ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంఘములో వారు అతన్ని ఏర్పరచుకొనిరి. ఇక్కడ మనం చూసినట్లయితే తీతు అనే ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భం ఏంటంటే, దేవునికి ఇచ్చే విషయాన్ని గురించి ఈ సందర్భం రాయబడి ఉంది. అదే ఇక్కడ అంటూ ఉన్నాడు. చూడండి, 16 నుంచి మనం చూసినట్లయితే, మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రం. అతడు నా హెచ్చరికను అంగీకరించెను, కానీ అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పునని మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచూ ఉన్నాం. అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును, మా సిద్ధమైన మనసు కనపరచు నిమిత్తమును, ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంఘములో వారు అతన్ని ఏర్పరచుకొనిరి. గమనించారా? ఇక్కడ అంటూ ఉన్నాడు ఉపకార ద్రవ్యము విషయమై. కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవునికి ఇచ్చే విషయములో ఆసక్తి. తీతు ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడంట? తీతు పౌలు హెచ్చరించాడు. దేవునికి ఇవ్వాల్సినటువంటి విధానం హెచ్చరించబడింది ఈ 8వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు, పౌలు యొక్క హెచ్చరికను తీతు అంగీకరించాడు. కానీ తీతులో ఎలాంటి ఉద్దేశం ఉందంట? విశేషమైన ఆసక్తి అతనిలోనే ఉంది. ఈయన హెచ్చరించాడు, కానీ దీనికంటే ముందుగా దేవునికి ఉపకార ద్రవ్యము ఇవ్వాలి అనే యొక్క ఆసక్తి
ఆయనలో కలిగి ఉన్నందున తీతు కూడా వారితో పాటు బయలుదేరి వెళ్ళేటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి కూడినటువంటి నీవు నేను దేవునికి ఇచ్చే విషయములో ఏ రీతిగా మనం సిద్ధపడి ప్రభువుకి కానుక మనం ఇస్తూ ఉన్నామా? కొన్ని సందర్భాలలో కొన్ని స్థలాల్లో చూస్తూ ఉంటాం. భార్యాభర్తలు దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉన్నప్పుడు కానుకలో పాట పాడి కానుకల సంచిలో వేసేటప్పుడు అప్పుడు పిల్లవాడిని పంపిస్తారు భర్త దగ్గరికి. దేనికండి? దేనికి? కానుకల పాట పాడేటప్పుడు దేనికి పంపించేది? కానుక కోసమే కదా. అదేనా సిద్ధ మనసు? ఎక్కడ సిద్ధపడాలి? నీవు దేవుని ఆలయానికి వచ్చేటప్పుడే నీవు అక్కడే సిద్ధపడాలి. అది సిద్ధ మనసుతో దేవునికి ఇచ్చుట అనేది. కొన్ని స్థలాల్లో ఇలాగూ జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇచ్చే విషయములో కూడా సిద్ధ మనసు, ప్రార్థించే విషయములో, మాటల విషయములో, ప్రవర్తన విషయములో, అలాగే దేవుని సన్నిధికి వచ్చే విషయములో ఇటువంటి సిద్ధపాటు మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు, అలాగును మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించేవాడై ఉన్నాడు, ఎంతగానో దీవించేవాడై ఉన్నాడు. కనుక మన ప్రభు అన్నిటికీ సిద్ధపడి ఈ లోకానికి వచ్చాడు. మనందరి కొరకు తన ప్రాణమును కలువరిలో మరి ఆయనను పట్టుకోవటానికి వచ్చినప్పుడు ప్రభువుని వేడుకుంటే అనేక మంది సేనలను పంపిస్తారు కదండి. కానీ వేడుకున్నాడా? లేదు. ఎందుకంటే ఆయన సిద్ధపడి వచ్చాడు. వారు నన్ను పట్టుకోవాలి, వాళ్ళు నన్ను సిలువ వేయాలి, అనేక శ్రమలు చేయాలి, ఇవన్నీ ఆయనకి తెలుసు. సిద్ధపాటు ఇలాంటి సిద్ధ మనసు మన జీవితాల్లో కలిగి ప్రభు కొరకు మనం నమ్మకమైనటువంటి వారముగా, మంచి సాక్షులుగా ఈ చివరి దినాల్లో మనం నడుచుకునేవారుగా ఉండాలని ప్రేమపూర్వకముగా ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి అమూల్యమైన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యం అందించిన కోడూరి బ్రదర్కు సంఘం తరపున వందనాలు తెలుస్తున్నాం. నిజంగా మనము సిద్ధ మనసు కలిగి ఉండాలి. మరి రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా మరి సిద్ధ మనసుతో మనం ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వోన్నతుడు అంటే మా గొప్ప దేవ, అయా మీ దైవజనుని నిలబెట్టుకొని మాకు అందించిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా మరి పౌలు మరి చనిపోవడం కూడా సిద్ధంగా మరి త్యాగపూరితమైన జీవితం జీవించాడు. మేమందరం కూడా ప్రభా నీ కొరకు త్యాగపూరితమైన జీవితం జీవించడానికి అయా మరి సిద్ధ మనసు కలిగి మీ సేవలో ముందుకు సాగడానికి మరి సంఘంలో మరి చేరేసిన ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. మరి జరగబోయే మీటింగ్స్ అయితేనేమి మరి మిగిలిన సంఘ కార్యక్రమాలన్నింటిలో కూడా మీ యొక్క కృప కాపుదల నడిపింపు మా అందరికీ దయచేసి అన్ని విషయాల్లో మహిమ ఘనత ప్రభావములు పొందండి. మరి చేరి వచ్చిన వారిలో మరి ప్రతి ఒక్కరి హృదయాలు మీకు తెలుసు కదా, ఎవరికి అక్కర ఉందో మరి అనారోగ్యంగా ఉన్న వారి కొరకు, అక్కర్లు ఉన్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే తీర్చి నడిపించే దేవుడు కనుక చేరి వచ్చిన ప్రతి ఒక్కరు మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకొనిచుండగా అన్ని విషయాల్లో మేము తిరిగి కలుసుకొని పర్యంతరం మాకు తోడేండి నడిపించమని మా రక్షకుడు విమోచకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కూడికి ముగిసింది. సెలవు.